రక్త మైసమ్మ బోనాల జాతరకైతే మేమైతే వెళ్ళిపోతున్నామండి. మనకైతే దగ్గరలో కనకమావిడి ఊర్లో అయితే మనకైతే కనకమావిడి బోనాల పండుగ అయితే జరుగుతుంది. మనమైతే చూడడానికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇదైతే మనకి కనకమావిడిలో టెంపుల్ అండి, రక్త మైసమ్మ టెంపుల్. ఒకసారి అయితే మనకైతే అక్కడైతే బోనాలు ఎలా జరుగుతున్నాయో మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. చూశారు కదా ఎలా అయితే జరుగుతున్నాయో. మనకైతే అమ్మవారి వేషంలోనైతే కర్పూరం చూడండి ఎలా అయితే, నేనైతే షాక్ అయిపోయాను అది చూసి అయితే. అలా అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి జాతరలో అలా కర్పూరం అయితే అతను నోట్లో ఆర్పడం. మనకి చూస్తుండగా అయితే ఒక ఇంట్లో అయితే సడన్గా అయితే దూరేసాడండి. అంటే భయపెట్టించడానికి అంతే. చూడడానికైతే సడన్గా చూసి మళ్ళీ అయితే వచ్చేసాడు భయపెట్టించి అక్కడ. చూడడానికైతే మనకైతే ఇంకొంతమంది అమ్మవార్లు కూడా అక్కడ ఉన్నారు. అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి అయితే చూపిస్తే చూడండి. ఎంత అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాంటి అయితే యాక్ట్ చూడటం. నేనైతే నా లైఫ్లో అయితే ఎప్పుడు చూడలేదు. కనుక మా వాళ్ళు అయితే బోనాలు అయితే ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా మీ ఉన్న చోటుకైతే బోనాలు అయితే ఎలా చూసారైతే ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా మంచిగా చేశారు. అక్కడి నుంచి అయితే చూసేసి చాలా అంటే వాళ్ళు మనకి ఇదైతే అమ్మవారు మనకి రాక్షసుని చంపడంలో ఒక కీలక పాత్రలాగా అయితే దీనైతే మనకు సృష్టించారండి అక్కడైతే వాళ్ళు. చూడండి చాలా అంటే మంచిగా చేశారు వాళ్ళు. నాకైతే మంచిగా అనిపించింది.